శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 394వ భాగం 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇందులో మొట్టమొదటి శ్లోకంలో స్వామి దైవీ గుణ సంపదన గురించి చెప్తున్నారు. నిన్నటి వరకు 3 దైవీ గుణాల గురించి అభయము, సత్వ సంశుద్ధి, యోగ వ్యవస్థిత, జ్ఞాన యోగ వ్యవస్థితం అనేటువంటి 3 దైవీ గుణాల గురించి మనం ముచ్చరించుకున్నాము. ఇవాళ 4వ దైవీ గుణ సంపదలోని 4వ గుణాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. 4వది ఏంటంటే దానం. ఈ 4వ గుణము దానం అన్నమాట. దానమేకం కలౌ యుగే అంటే కలియుగంలో దానానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. చాలామంది దానం చేస్తే దరిద్రులమైపోతామని అంటుంటారట. మరి దానం చేయకపోతే దరిద్రులుగా మారి దరిద్రులమైపోతామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో. అర్థమైందా? మామూలుగా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని పాత్రత నెరిగి ఇవ్వడాన్నే దానము అంటారు. న్యాయంగా సంపాదించినటువంటి మనదైన ధనాన్ని పాత్రత నెరిగి ఎవడు అర్హుడో వానికి ఇవ్వడాన్ని దానము అని అంటుంటారనమాట మామూలుగా. అర్థమవుతుందా? ఇప్పుడు మామూలుగా ఒక ఇంట్లో ఒక కిటికీకి ఎదురుగా మరొక కిటికీ ఉంటే వచ్చే గాలి పోయే గాలి శుభ్రంగా ఉంటుంది ఆ ఇంట్లో. అలాగే ఆర్జనతో పాటు దానం కూడా ఉన్నట్లయితే ఆ ధనం ఆ గృహస్థుకి కానీ ఆ వ్యక్తికి కానీ శాంతిని ఇస్తుంది అంటన్నమాట. మనము మామూలుగా చూస్తే ఈశ్వరుడు మహాదాత. ఆ ఈశ్వరి పుత్రులం మనం. అర్థమైంది? మానవుడు అంతో ఇంతో తండ్రికి తగ్గ తనయుడుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి దానం అనేది గృహస్థుకు అత్యంత చాలా ముఖ్యమైనటువంటి అంశంగా శాస్త్రం కానీ మహాత్ములు కానీ పేర్కొన్నారనమాట. అర్థమవుతుందా? దానం ఏ దానమైనా అన్నదానము, వస్త్రదానము, వైద్యదానము, కన్యాదానము, అదేవిధంగా భూదానం, శ్రమదానం, విద్యాదానం, ఆత్మదానం, అభయదానం, దానము అనే దానికి అంతే లేదనమాట. ఎవరి యొక్క దేశ కాల పాత్రలను అనుగుణ్యంగా ఏది ఎవరికి వీలైతే దాన్ని దానం చేయాలి అన్నది మహాత్ములు చేసేటువంటి బోధ అనమాట. భగవంతుడు పశువుకి అంతా కూడా అదో దృష్టి అనమాట. పశువు చూడండి, ఎప్పుడు కూడా దాని పొట్ట తను చూసుకుంటుంది. ఆవులు బర్రెలు చూడండి, తన పొట్ట తను చూసుకుంటూ పోతుంటాయి అనమాట. అవి అదో దృష్టి వాటిది. కానీ మానవ జన్మ అలా కాదు. మానవుడికి ఊర్ధ్వ దృష్టి. వీడికి పశువులాగా తన పొట్ట తను చూసుకునే దృష్టి కాదు, ఎదుటివాని పొట్ట చూసే దృష్టి అనమాట ఇది. కాబట్టి ఎవడైతే ఆ ఎదుటివాడి పొట్ట చూడడం అంటే ఇక్కడ ఏంటంటే ఎదుటివాడి ఆకలిని, ఎదుటివాడి అవసరాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వాడే నిజమైన మనుష్యుడు. అటువంటిదే నిజమైనటువంటి మనుష్య జన్మ అన్నమాట. కాబట్టి సమాజంలో మామూలుగా ఈ దానం వల్ల ఈ వివక్షత తొలగి సమత్వం సిద్ధిస్తుందట. ఉన్నవాడు లేనివానికి ఇవ్వడం అనేది ఇలా ఇవ్వడం జరిగినట్లయితే ఆ విషమత్వం తొలుగుతుంది అని మహాత్ములు అంటారన్నమాట. కాబట్టి గృహస్థాశ్రమానికి ముఖ్యంగా దానమే ప్రాణం అన్నమాట. మామూలుగా పెద్దవాళ్ళ మాటలు కూడా పెట్టింది తనది, పెట్టుకున్నది పరులది అనే సామెత కూడా ఉంది. పెట్టింది తనది, పెట్టుకున్నది పరులది అని చెప్పి అంటుంటారు అన్నమాట. యద్దదాసి విశిష్టేభ్యో యచ్చాన్యాసి దినే దినే తత్తే విత్తమహం మన్యే శేషం కశ్యాపి రక్షసి అంటనమాట. అనేటువంటి ఒక మహాభారతంలోని ఒక సూక్తి కూడాను. ఏది దానం చేస్తావో, దేనిని అనుభవిస్తావో ఆ సొత్తే నీది. మిగిలిందంతా కూడాను ఎవరికో ఒకరికి భద్రపరిచి నువ్వు ఇవ్వవలసిందే అంటుంది శాస్త్రం. ఇచ్చిందే తనది, ఉండేదంతా తనది కాదు. ఏదైనా తనదైతే కానీ ఇవ్వలేరు, అంతే కదా. తనదైతేనే ఇవ్వగలుగుతారన్నమాట. తనది కాని దాన్నే తన వద్ద ఉన్నా కూడా ఇవ్వనట్టే. అది
ఇవ్వలేడు అన్నది మామూలు జనాంతికంగా మనం అర్థం చేసుకునేటువంటి విషయం అనమాట. ఇప్పుడు చూడండి, బ్యాంకులో మనకు ఒక 20 లక్షలు డబ్బు ఉంది అనుకోండి, డబ్బు ఉంచుకున్న డబ్బు ఉంది నాది నాది అని ఆనందిస్తూ ఉంటాం అనుకోండి, నిజానికి అది కేవలం ఆ డబ్బు వల్ల నిజమైనటువంటి ఆనందమేమి అది మనం పొందడం లేదు. అలాగే ఒక డబ్బు లేనివాడు వాడు కూడా అనుకోవచ్చు, లేనివాడు కూడా బ్యాంకులో నాకు 20 లక్షలు ఉంది అనుకుంటూ వాడు కూడా ఆనందించవచ్చు అనమాట. అయితే ముందు చెప్పిన వాడు మాత్రం వాడు ఊరికి అనుకుని ఆనందించేవాడు అనమాట, అనుభవించేవాడు కాదనమాట. రెండో వాడిలాగా లేనివాడు ఎలాగా ఉంది అనుకొని ఆనందపడుతుంటాడో ఉన్నవాడు కూడా అలాంటి కోవకే చెందినవాడు. కాబట్టి వాడు మామూలుగా ఇటువంటి వాళ్ళని గురించి అనేక దానాన్ని గురించి అనేకమైనటువంటి సూక్తులు మనకి గోచరిస్తూ ఉంటాయి మన శాస్త్రాల్లోనూ మహాత్ముల ద్వారా అన్నమాట. ఇప్పుడు వాడు ఎవరో పోతున్నారంటే, వాడు ఇంతకుముందు కూడా మనం ఈ విషయం చెప్పుకున్నట్టున్నాము, వాడా పరమ లోభిరా నాన్న, ఒక్క పైసా కూడా ఎవరికి ఒక్కడు ఇవ్వడు అని అంటున్నాడు అనమాట ఒకడు. ఆ మాట విన్నటువంటి మరొకడు అంటున్నాడు, అరే భలేవాడివిరా, లోభి అని అంటావేంది, అతను మహా త్యాగి. ఎందుకని త్యాగి అంటే, ఇప్పుడు ఒక్క పైసా కూడా పెట్టాడు కానీ మొత్తం చేతితో కూడా తాకకుండా మొత్తం గొంపగొత్తగా ఇతరులకు ఇచ్చిపోయేవాడు, వాడు త్యాగిగాక లోభి అంటావే అని చమత్కరిస్తాడు అనమాట. ఇలా ఉంటుంది లోకతీరు. సత్పాత్రదానే నా భవే ధనాఢ్యో ధన ప్రభావేన కరోతి పుణ్యం, పుణ్యం ప్రభావే సురలోక వాసి అంటారనమాట. ఇది కూడా ఒక దానానికి సంబంధించినటువంటి గొప్ప సూక్తి. ఇప్పుడు ఏంటి, ధనం ఉన్నందువల్ల ఆ ధనాన్నితో పుణ్యాన్ని సంపాదించేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ పుణ్యం వచ్చినప్పుడు ఏం పొందుతాడు ఇతను, స్వర్గాన్ని పొందుతాడు. స్వర్గాన్ని పొందుతాడు, తిరిగి మళ్ళీ ధనవంతుడై పుడతాడు. మళ్ళీ ధనవంతుడై పుట్టినప్పుడు మళ్ళీ పుణ్యం చేస్తాడు, వాడు మళ్ళీ ధనవంతుడు అవుతాడు. ఇది ఒక చక్రం, అర్థమైందా? ధనంతో పుణ్యము, పుణ్యంతో మళ్ళీ ధనవంతుడు, మళ్ళీ జన్మనెత్తుతాడు. ఈ విధంగా ఈ చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకమైన చక్రం, అపసవ్య చక్రం కూడా ఇంకోటి ఉందన్నమాట. దానం చేయకపోతే దరిద్రుడై పుడతాడు, దరిద్రుడై పుడితే మళ్ళీ ఆ దోషంతో మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ దరిద్రుడై పుడతాడు. ఈ విధంగా వాడు నరకానికి పోతాడు. ఆ చక్రానికి వ్యతిరేకమైన చక్రం కూడా ఇంకోటి కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు స్వామి అంటే, మన వద్ద అధికంగా ఉండేటువంటి వస్తువులను ఇతరులకు దానం చేయడం అనేది దైవీ సంపదగా భగవానుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ ఉపదేశం గృహస్థులకి చాలా గొప్ప ఉపదేశం అన్నమాట. గృహస్థులకి ఈ దానం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశంగా ఇక్కడ స్వామి మనకి చెప్తున్నాడు అనమాట. మామూలుగా బ్రహ్మదేవుడు, నేను కింద ఎపిసోడ్లో కూడా అనుకున్నాం, జీవకోటి యొక్క శ్రేయస్సుకై దా అనే అక్షరాన్ని ఇచ్చాడట. దా అంటే అర్థం ఏంటంటే దమము, దానము, దయ అంటనమాట. ఈ దకారత్రయంలో మొట్టమొదటిది దమము, దానము, దయ అన్నమాట. ఈ దకారత్రయంలో దానం కూడా నిలిచి ఉందన్నమాట. మానవుల శ్రేయస్సు కోసం బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి దకారంలో దానం అనేది కూడా ఆడ పొందుపరిచి ఉంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి దానం అన్నది కూడాను దైవీ సంపదలో 4వ గుణంగా, లక్షణంగా స్వామి ఇక్కడ మనకి చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం.